చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఆంధ్ర రియల్ ఎస్టేట్ రంగం, ఎస్పెషల్లీ అమరావతి ప్రాంత రియల్ ఎస్టేట్ రంగం, కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరూ కూడా చాలా కసిగా ఎదురు చూస్తున్నారు. ఆయన గెలిచి తీరాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే అప్పట్లో 25 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి స్థలాలు రాజధాని ఈ ప్రాంతం అనేటప్పటికీ 70-80 లక్షలు కోట్ల రూపాయలకి చేరుకుపోయినాయి. ఆ తర్వాతన మళ్ళీ ఇక కొనలేము అనుకుంటున్నటువంటి దశలో బాబు గారు దిగిపోవడంతో ₹1 పలికినవి 60 లక్షలు పలుకుతున్నాయి, కానీ కొనేవాడు లేడు. ఆ సందర్భంతో స్టాగ్నేట్ అయిపోయింది ఒక రకంగా. ఈ ప్రాంతంలో బెజవాడ, గుంటూరు, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఎక్స్పాన్షన్ జరిగి ఎప్పుడైతే విశాఖపట్నానికి జగన్ తరలింపు అన్నాడో ఆ మాట అనకుండా ఉంటే కనుక ఈ ఎక్స్పాన్షన్ కంటిన్యూ అవుతూ ఉండేది. తను వైజాగ్ అన్న దగ్గర నుంచి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పికప్ తగ్గిపోయింది. అప్పటికే వచ్చినటువంటి హై రేట్ నుంచి తగ్గించలేక, అలాగని ఆ రేట్లో కొనేవాడు లేక తలడిల్లుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ ఒక్కసారిగా భూముల ధరలు పతాకానికి చేరతాయి. తద్వారా తాము లాభపడొచ్చని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటుగా బిల్డర్లు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.